నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీలో ఎన్నికల వాతావరణం హీటెక్కిపోతుందా? ప్రధాని ప్రసంగం పైన అందరి దృష్టి ఉందా? జగన్ పై మోదీ విమర్శనాస్త్రాలు సంధించనున్నారా? జగన్ ని బీజేపీ టార్గెట్ చేయకపోతే జనం నమ్మేందుకు అవకాశం లేదా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో రాష్ట్రంలో ప్రధాని పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. చిలకలూరుపేట బొప్పూడి వద్ద జరిగే ఈ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల వేళ మోదీ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఎలా స్పందించనున్నారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గత 10 ఏళ్ల నుంచి రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారాన్ని గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించలేదంటూ, అందుకే గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి నోటా కంటే అతి తక్కువ ఓట్ల శాతం సాధించాల్సి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్ని రకాలుగా సహకరిస్తూనే వస్తున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల దగ్గర నుంచి ప్రతి కీలక బిల్లు విషయంలోనూ టీడీపీ, వైసీపీలు రెండూ బీజేపీకి అండగా నిలుస్తున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో వేరువేరుగానే పాల్గొన్నాయి. అప్పుడు ఎన్డీఏ నుంచి చంద్రబాబు తనంతట తాను బయటకు వెళ్లిపోయారు. అందుకే అప్పుడు చంద్రబాబును మోదీ నేరుగా విమర్శించగలిగారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ అధినేత జగన్ తొలి నుంచి బీజేపీకి మద్దతుగానే ఉన్నారు. ప్రత్యక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా పరోక్షంగా మిత్రత్వం ఆయన హస్తిన స్థాయిలో నడుపుతున్నారన్నది వాస్తవం. అయితే ఈసారి ఎన్నికలకు 2014 లాగా 3 పార్టీలు జతకట్టాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అదే దిశగా వైఎస్ జగన్ పార్టీ నేతలను, కార్యకర్తలను సిద్ధం చేస్తూనే ప్రత్యర్థి పార్టీల విమర్శలకు గట్టి కౌంటర్లు సిద్ధం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు టీడీపీ, జనసేన పార్టీలను టార్గెట్ చేసిన జగన్ 2 పార్టీల పంచిన బీజేపీ చేరడంతో ఇక బీజేపీ విషయంలోనూ వెనక్కి తగ్గకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయ సమీకరణాల నడుమ తమకు ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న వారి విషయంలో ఉపేక్షించాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీ, జనసేన పార్టీలతో పాటు బీజేపీ పైన ఇక గురిపెట్టి చివరి సిద్ధం సభలో సైతం బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక ఎన్నికల ప్రచారంలో బీజేపీని టార్గెట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఇటీవల కాలంలో ప్రభుత్వ నిర్మాణపరమైన అంశాలపై కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన పరిస్థితులపై మొదటి నుంచి బీజేపీపై గుర్రుగా ఉన్న వైసీపీ తాజాగా పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో బీజేపీ టార్గెట్గా అడుగులు వేస్తోంది. ఎన్నికల కురుక్షేత్రంలో 2014లో తన ఓటమికి కారణం 3 పార్టీలేనని బలంగా విశ్వసిస్తున్న వైఎస్ జగన్ ఇప్పుడు 3 కలిసి వచ్చినా తమకు ఎదురు లేదని చెబుతూనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీని తూర్పార పట్టేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో జరగబోయే చిలకలూరిపేట సభలో జగన్పై మోదీ విమర్శలు చేస్తారా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అధికారంలో ఉన్న పార్టీపై విమర్శలు చేయాల్సి వస్తుంది. అయితే జగన్పై వారసత్వం లాంటి విమర్శలు చేసేందుకు మోదీ సిద్ధపడరు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో వారసత్వ రాజకీయాల ఊసెత్తరు. ఇక అవినీతిపైనే ఆరోపణలు చేయాల్సి ఉంటుంది. మద్యం, ఇసుక, ల్యాండ్ వంటి విషయాలపై రాష్ట్ర నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ను మోదీ చదివే అవకాశాలున్నాయంటున్నారు. నేరుగా జగన్పై విమర్శలు చేయకపోయినప్పటికీ వైసీపీ ప్రభుత్వంపై మాత్రం ఆయన విమర్శలు చేయాల్సి ఉంటుంది. లేకుంటే జనం నమ్మేందుకు అవకాశం ఉండదు. ఓట్ల బదిలీ జరగకపోవచ్చు. అందుకని వైసీపీపై మోదీ సూటిగానే విమర్శలు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని 2014 ఎన్నికల తర్వాతనే ప్రకటించడంతో ఆ అంశాన్ని పక్కన పెడతారంటున్నారు. మరో ముఖ్యమైన అంశం పోలవరం ప్రాజెక్టుపై మాత్రం ఆయన విమర్శలు నేరుగా చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా మరో సున్నితమైన అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. దీనిపై కూడా ప్రధాని స్పందించే అవకాశం ఉండకపోవచ్చని చెబుతున్నారు. మోదీ మరోసారి అధికారంలోకి వస్తే ఈసారి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం ఖాయమంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో దాని ప్రస్తావన కూడా చేసే అవకాశం లేదని అంటున్నారు. మొత్తం మీద ఏ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారన్న ఆసక్తి అన్ని రాజకీయ పార్టీల్లోనూ నెలకొని ఉంది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.